హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో తెలుగింటి ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. ఈ కొలతలతో పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. సంవత్సరం పైన పచ్చడి నిల్వ ఉంటుంది. ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. ఆవకాయ పచ్చడికి ప్రత్యేకించి కాయలుంటాయండి. చిన్న రసాలు కానీ, సువర్ణరేఖ, తెల్ల గులాబీ ఇలా పచ్చడి కాయలు ఉంటాయి. వీటితో పచ్చడి పెడితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కాయలు చాలా పుల్లగా ఉండాలి. టెంక ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. కొత్త ఆవకాయ పెట్టేటప్పుడు కాయలు మరీ లేతగా ఉండకూడదు. బాగా ముదిరి పండు రంగు వచ్చేటట్లు ఉండకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను 10 కాయల వరకు తీసుకున్నానండి. కాయలు శుభ్రంగా కడిగి ఏమాత్రం తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టి తీసుకున్నాను. ముచుకలు తీసి శుభ్రంగా తుడుచుకున్న కాయలన్నింటినీ టెంక వచ్చేటట్టు ఈవెన్గా ముక్కలు కొట్టుకోవాలి. మీరు బయటైనా ముక్కలు కొట్టించుకోవచ్చు. ఇలా కొట్టించుకున్న ముక్కలకు లోపల ఉన్న జీడి తీసేసి టెంక మీద ఉన్న సన్నటి పొర కూడా తీసేయాలి. ఇలా అన్ని ముక్కలకు ఉన్న సన్నటి పొరను చాకుతో తీసేసి ముక్కలన్నీ పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలని 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. మనం ముక్కలన్నీ కొట్టుకున్నప్పుడు నలిగిన ముక్కలు కానీ, టెంకలేని ముక్కలు కానీ ఉంటే పక్కకి తీసేయాలి. ముక్కలన్నీ డబ్బాతో కానీ, గిన్నెతో కానీ కొలుచుకోవాలి. ఈ డబ్బాతో పై వరకు కొలుచుకుంటే 5 డబ్బాలున్నాయి. ఇదే డబ్బాతో ఉప్పు, కారం కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పచ్చడికి కల్లుప్పు అయితేనే బాగుంటుందండి. ఎండలో పెట్టి మిక్సీ పట్టిన కల్లుప్పు ఏ డబ్బాతో అయితే ముక్కలు కొలుసుకున్నామో అదే డబ్బాతో సగం వేసుకోవాలి. ఆ డబ్బాతోనే 3/4 డబ్బా కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు 1 డబ్బా నిండుగా అయినా వేసుకోవచ్చు. ఎండలో పెట్టి వేయించి మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆవపిండి 1/4 డబ్బా వేసుకోవాలి. ఫ్రెష్గా పట్టుకున్న మెంతిపిండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయ రెబ్బలను 1 కప్పు వేసుకోవాలి. శనగలు కడిగి ఎండలో ఆరబెట్టి అరకప్పు వరకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టమైన వారు వేసుకోవచ్చు. ఈసారిలా ట్రై చేసి చూడండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆవకాయ పచ్చడికి పప్పు నూనె కానీ, వేరుశనగ నూనె కానీ వాడితే బాగుంటుంది. పప్పు నూనె అయితే ఆవకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. నేనైతే పప్పు నూనె తీసుకున్నానండి. 1 కేజీన్నర వరకు ఆయిల్ పడుతుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ ముక్కలను కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకొని తీసి మనం కలిపి పెట్టుకున్న మసాలాలో వేసి డబ్బాలోకి కానీ, జాడీలోకి కానీ వేసుకోవాలి. ముందుగా ఇలా ముక్కలను ఆయిల్లో వేయటం వలన ముక్క మెత్తపడకుండా గట్టిగా ఉంటుంది. అంతేకాకుండా ఇలా చేయడం వలన ముక్కకు కారం, ఉప్పు బాగా పట్టుకుంటుంది. మిగిలిన ముక్కలన్నిటినీ ఇదే పద్ధతిలో వేసి కలుపుకొని డబ్బాలో వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత పచ్చడి అంతా దగ్గరికి అదిమి పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన ఆయిల్ అంతా కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టి గట్టిగా క్లాత్తో కట్టుకొని తడి తగలని చోట పెట్టుకోవాలి. ఇలా 3 రోజుల పాటు ఈ పచ్చడిని ఊరనివ్వాలి. మధ్యలో అస్సలు కదపకూడదండి. 3 రోజుల తర్వాత ఈ పచ్చడిని చూద్దాం. చూశారు కదా, నూనె చక్కగా పైకి తేలింది. మనం పోసిన నూనె కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పచ్చడి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి.
చూసారా కలర్ ఎంత బాగుందో. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే వేసి కలుపుకోవాలి. కొత్త ఆవకాయ పచ్చడి అంటే ఇష్టపడని వారు ఉండరు కదండి. వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే రుచి అమోఘంగా ఉంటుంది. కొత్త ఆవకాయ పచ్చడి అంటే ఇష్టమున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. మనము ఇలా పచ్చడి ఎప్పుడు తీసుకున్నా అంచులకి అంటిన పచ్చడి టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడి అంతా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. ఈసారి నేను చెప్పిన కొలతలతో ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.